జై శ్రీరామ్. నమో నమో నమ. రామపాదాలు పవిత్రమైనది. పాదం తగిలిన రాయి అహల్యగా మారింది. అంత అద్భుతమైనటువంటి ఆ పాద మహిమ ఈ భూమి మీద, మన భారతదేశపు భూమి మీద అడుగు పెట్టడం అనేది శ్రీ మహావిష్ణు అవతారం ఈ దేశం చేసుకున్న పుణ్యం. ఈ పుణ్యభూమి, అందుకే దీనిని పుణ్యభూమి, కర్మభూమి, జ్ఞానభూమి అని చెప్తాం. ఈ యోగులంటే ఏదైనా మాటలు చెప్పగలము, అంతకంటే మేమేం చేస్తాము? కాదు, మీలో మహిమలు శక్తులు అవేవో ఉంటాయని అనేక మంది చెప్తూ ఉంటారు. మరి ఈ మహిమలు శక్తులు ఏం తెలుసుకోవాలి, నాకు చాలా ఆతృతగా ఉంది, అందుకని వచ్చాను అన్నాడు. ఓహో, మహిమలు శక్తులు కావాలి, నీకేం కావాలో చెప్పు నాయనా అన్నాడు సత్యనిష్ఠుడు. నేను గాలిలోకి ఎగరాలి, ఎగిరించి చూద్దామన్నాడు. నువ్వు గాల్లోకి ఎగరాలి అంతే కదా అని అన్నాడు. అది అంత పని అన్నాడు సత్యనిష్ఠుడు. మాట తప్పకూడదు అన్నాడు. నువ్వు 3 సార్లు, నీకేం కావాలో 3 సార్లు అడుగుతాను, ఆ మాట స్పష్టంగా చెప్పు, అప్పుడు అది జరుగుతుంది అని అన్నాడు సత్యనిష్ఠుడు. నేను గాలిలోకి ఎగరాలి, నేను గాలిలోకి ఎగరాలి, నేను గాలిలోకి ఎగరాలి. సరే, ఇప్పుడు ఒకసారి ఆకాశం కేసి చూడు అని సత్యనిష్ఠుడు చూశాడు. ఎగిరిపోతూ ఉంది చూడు అన్నాడు. ఏం ఎగిరిపోతుంది? నీ లోపల ఉండేటువంటి నువ్వు నేను అంటే అర్థం ఏమి? నువ్వు శరీరం, నేను నా శరీరం తగలాలని వనలేదు నాకు. ఏమన్నావు? నేను అంటే ఇక్కడ ఎవరు? మాకు యోగుల దృష్టిలో నేను అంటే ఆత్మ. ఆ ఎవరు లోపల నేను నేను అంటున్నదంటే అది ఆత్మ అనేది యోగ జ్ఞానం. కనుక నీ ఆత్మ ఇప్పుడు ఎగిరిపోతూ ఉంది చూడు. తెచ్చుకోకపోయినావు అంటే నువ్వు కిందనప్పటి కళ్ళు తిరిగి పడిపోతావు. అది లేకపోతే నీవు కదలప్పుడు కదలలేవు అన్నాడు సత్యనిష్ఠుడు. వాడికి తల దిమ్మని తిరిగింది. అది లేకపోతే నేను తిరగలేను, నువ్వు లేలేనా? అంతే కదా. శరీరంలో ఉండే ఆత్మ వెళ్ళిపోతే దీని శవము అంటారు నాయన. ఆ ఆత్మ మాత్రమే ఎగరగలుగుతుంది. నువ్వు శరీరం తగలాలని నన్ను కోరలేదు, నేనే ఎగరాలి నువ్వు, నిన్ను ఎగిరిపించేస్తాను అంతే. పరిగెత్తుకుంటూ ఎక్కడ దొరుకుతున్నాను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఇలా ఉంటుంది కొందరు అజ్ఞానం. అంటే జ్ఞానులను పరీక్షించాలనేది అది మూర్ఖత్వం అనుకున్నాడు. అంత సాధ్యనిచ్చడం ఆ విషయం చెప్పాడు. కనుక చెప్పేదేదో అడిగేదేదో మనకి ఏం కావాలనేది స్పష్టంగా మనలో ఉండాలి. ఆ స్పష్టత లేనప్పుడు భగవంతుడు ఇలానే అనుగ్రహిస్తూ ఉంటాడు అనేక మందిని. రాక్షసులందరూ కూడా ఇలాగే ఈశ్వరుని తపస్సు చేసినప్పుడు వాళ్ళు కోరడంలో ఏదో ఒక లోపం ఉంటుంది. ఆ లోపానికి అనుగుణంగా పరమాత్మకు తెలుస్తుంది. కనుక ఇదైతే పర్వాలేదని పో, నీకు ఇచ్చేసినాం పో అంటాడు. వాడు ఇంకొక రీతిలో భగవంతుడికి, వాడికి 100 జ్ఞానాలు అయితే భగవంతుడికి కోట్ల జ్ఞానాలు. ఆయన జ్ఞానం కోట్లలో ఉంటుంది. మనలో ఉన్నది మన అంతరాత్మకు మనకు తెలుసు, పరమాత్మలో ఉన్నది మనకు తెలీదు, ఆయనకే తెలుసు. మనం అది తెలుసుకోవాలని ఎంత ప్రయత్నించినా కూడా సాధ్యం కాదు. అది సాధ్యమయ్యేది ఒక మహా తపశ్శక్తి కలిగినటువంటి జ్ఞానులకు, యోగులకు, సిద్ధపురుషులకు. ఆంజనేయ స్వామి ఏం కోరాడు? ఏమి కోరలేదు రాముడిని, ఏమి కోరలేదు. ఎంత సేవలు చేశాడు, ఎన్ని చేశాడు. సీతమ్మని తేవడం మొదలుకొని తీసుకురావడం మొదలుకు అన్ని మహా గొప్ప పనులు చేశాడు ఆయన. ఆయన లోపల ఉండింది ఏంది? నేను అనేది కాదు, రామ అనేది ఉండదు. ఎప్పుడైనా ఆంజనేయ నీలో ఏముందంటే రాముడు. ఆ పట్టాభిషేక మహోత్సవంలో అందరికీ కానుకలు బహుమతులు ఇస్తున్నాడు శ్రీరామచంద్రుడు. సీతమ్మ కూడా అందరికీ ఇస్తూ ఉంది. ఏమంటే పట్టు వస్త్రాలు, ఆ కొన్ని ఆభరణాలు. రాజు కదా, చక్రవర్తి కదా, కనుక పక్కన ఉన్నది సాక్షాత్ లక్ష్మీదేవి మాయమ్మ సీతమ్మ ఇస్తూ ఉన్నాడు. సరే, అప్పుడు శ్రీరామచంద్రుడు అన్నీ నవ్వుకుంటూ కూర్చున్నాడు. సీతమ్మకు సందేహం వచ్చింది. ఏమండి, ఎవరెవరికో మీకు ఏమీ సహాయం చేయని వాళ్ళకి, లేదా కొంచెం సహాయం చేసే వాళ్ళకి ఏదో ఇచ్చేస్తున్నారు. మీ తోడు నీడ మీకు అన్ని సేవలు చేసి మీ బంటులాగా మీ పాదాల మీద కూర్చొని అతనికి ఏమన్నా ఇస్తే కదా అని అన్నాడు. శ్రీరామచంద్రుడు ఒక చిరునవ్వు నవ్వాడు. చిరునవ్వు ఒకటి నవ్వేశాడు. ఎందుకు? హనుమంతుడికి ఏం కావాలో ఆయన తెలుసు కదా. ఆయనలో ఉన్నది ఆయన, ఈయనలో ఉన్నది ఆయనే. ఆయన కూర్చునేసరికి అంతలా సీతమ్మ ఏం చేసింది? ఏం సమాధానం చెప్పడం లేదు మీరు అంది. మళ్ళీ నవ్వాడు. సరే, మీరు ఇవ్వకపోతే పోయినారు, మీరు మగవాళ్ళ కనుకైతే కొంచెం కఠినంగా ఉంటుంది మనసు, నా తల్లి మనసు ఒప్పుకోదు,
ఆమె ముత్యాల హారం తీసి ఆంజనేయకి ఇచ్చింది. అందరూ చూస్తున్నారు. లక్ష్మణుడు ఉన్నాడు, భరతుడు ఉన్నాడు, శ్రీకృష్ణుడు ఉన్నాడు, తల్లులు ఉన్నారు, అనేక మంది ప్రజలు గొప్ప వాళ్ళంతా వచ్చున్నారు అక్కడ, పేద సాధ అందరూ కూడా. హనుమంతుడు ఏందమ్మా ఇది అన్నాడు. నీకు బహుమానం ఆయన అని. అబ్బా మంచి బహుమానం ఇచ్చిన తల్లి అని ఒక ముత్యాన్ని కోరిక గట్టిగా దాన్ని చూసి కింద పారేస్తాను. అలా ఒక ముత్యాలు పారేస్తుంటే సీతమ్మకు చాలా కొంచెం బాధేసింది. అందరూ కూడా కోపం వచ్చేసింది. సీతమ్మ మహాతల్లి, ఆమె ముత్యాల హారం ఇస్తే, ఆమె మెళ్ళో ఉండే ధరించిస్తే తల్లి ఇచ్చిన దాన్ని నోటితో కొరకడం ఏంది, ఇది ఏదో ఆమెను అడిగింది. అప్పుడు శ్రీరామచంద్రుడు చెప్పాడంట, శ్రీరామచంద్రుడు సీత నువ్వే అడుగు చెప్తాడు హనుమంతుడిని అన్నాడు. అదే హనుమంతుడు ఎందుకు ఈ పని చేస్తున్నావు, అడుగు నువ్వే అన్నాడు. అంటే అప్పుడు సీతమ్మ, నాయన హనుమ నీకెంత ప్రేమతో ఇచ్చాను, దాన్ని ధరించకూడదా అంటే, నేను ఎప్పుడూ ధరించిస్తున్నాను తల్లి, నాకు ఇంకా ధరించాల్సింది ఏమీ లేదు, నా ధారణ ఒకటే ఉంది, ఆ ధారణ నా లోపల ఉంది, అది నన్ను ఎప్పుడు అనుగ్రహిస్తూనే ఉంటుంది, ఆ సేవ చేసుకుంటూ ముత్యాలు ఎందుకు కొరుకుతున్నావు అని అడిగి. అమ్మా దీన్ని మీరు విలువైన ముత్యాలను ఇచ్చారు నాకు విలువైన సంపద ఏదో తెలుసా, శ్రీరామనామం. ఇందులో శ్రీరామచంద్రుడు ఎక్కడైనా కనబడుతున్నాడా, సీతమ్మ తల్లి ఎక్కడైనా కనబడుతుందా అని కొరకు చూస్తున్నా, ఎక్కడ దాంట్లో కూడా కనబడలేదే, అట్లాంటిది నాకు ఇచ్చి నేను చేసుకుంటాను తల్లి అన్నాడు. అందరికీ ఏం అర్థం కాలేదు, మనసంతా కూడా లోపల ఆగిపోయినట్లు అయిపోయింది, ప్రపంచమే స్తంభించిపోయినట్లు అనిపించింది అందరికీ. ఏంది ఇలాంటి సమాధానం చెప్పేసి అంతే. అక్కడ కొందరు అంత భక్తుడు నువ్వు అయితే ఎక్కడ నీ రామచంద్రుని చూపించు అన్నారు. చూపించమంటావా అని హనుమంతుడు గుండెని చీల్చాడు. అప్పుడు చీలిస్తే అక్కడ శ్రీరామచంద్రుడు సీతమ్మ కనబడుతున్నారు. భక్తి అంటే అది, విశ్వాసం అంటే అది, జ్ఞానం అంటే అది. ఇది ఎలా తెలుసుకుంటారు, మన విధి తెలుసుకొనిస్తుందా, తెలుసుకోలేని ఆ దేశపు రాజుకి బహుమానం ఏమని వస్తాడు, వాడి భావ శ్రీనాథుడు. అప్పుడు ఏమంటారంటే పోతన, నిధి కన్నా రాముని సన్నిధి మిన్న నాకు, అంత నిధి అంత పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుండట, నే పలికిన భవహర మగురట, పలికిత వేరెండుగాక పలుకొకనేలా అంటాడు ఆయన. నేను రాసేది భాగవతము. ఎవరు చెప్పారు, శ్రీరామచంద్రుడు రాయమని చెప్పాడు. భాగవతాన్ని ఏమంటే శ్రీకృష్ణావతారం సంబంధించినటువంటి విషయం అంతా భాగవతమే. కృష్ణావతారం ద్వాపర యుగానికి, మరి ఆయన కళలో గలపడి చెప్పింది శ్రీరామచంద్రుడు. కనుక ఇలా ఉంటాయి ఆధ్యాత్మిక విషయాలు. జై శ్రీమన్నారాయణ. నమో నారాయణాయ నమః. శ్రీకృష్ణం వందే జగద్గురు.